Freedom, I never had the chance to run. Leave behind the said and done. Figure out what's to come. ఈరోజు మనం గోవా బీచ్ చూడడానికి వెళ్దాం. దీన్ని ప్యారడైజ్ బీచ్ ఆఫ్ గోవా అని కూడా అంటారు. ఇంకా రూట్ విషయానికి వస్తే ఎంత ఎండగా ఉన్నా చుట్టూ చెట్లు ఉండడం వల్ల కొంచెం షేడీగానే ఉంది. రోడ్స్ అయితే సగం దూరం వరకు తార్ రోడ్ ఉంది అండ్ సగం దూరం నుండి ఏమో మట్టి రోడ్. సో మొత్తం కొంచెం గతుకులుగా ఉంది. రైనీ సీజన్లో అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని కార్ కన్నా బైక్ అయితే కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు. అలా మనం రీచ్ అయ్యి మన బండి పార్క్ చేసుకొని పైనుండి చూసినప్పుడు వ్యూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేము. మీరు ఎప్పుడైనా డ్యూయల్ టౌన్ బీచ్ని చూసారా? చూడాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయాలి. అండ్ ఈ బీచ్కి ఉన్న ఇంకో స్పెషాలిటీ బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్లో మీరు కయాకింగ్ కూడా చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడికి రీచ్ అవ్వాలంటే 2 దారులున్నాయి. ఒకటి రోడ్ వే, ఇంకొకటేమో వాటర్ వే. రోడ్ వే ఏమో మేమిప్పుడొచ్చింది. వాటర్ వే వచ్చేసి మీరు బోట్ పల్లవలం బీచ్ నుండి హైర్ చేసుకోవాలి. మేమైతే ట్రై చేయలేదు కానీ ఐ విష్ వి ట్రైడ్ దాట్. ఎందుకంటే అలా అరేబియన్ సీలో బోట్‌లో ఒక ప్రైవేట్ ఐలాండ్‌కొచ్చిన ఫీల్ వచ్చుండేదేమో. ఈ ఏరియా మొత్తం మొబైల్ నెట్వర్క్ ఉండదు. కానీ ఒక మంచి వార్త ఏంటంటే ఇక్కడున్న రిసార్ట్స్ అండ్ షాక్స్‌లో మంచి వైఫై సిగ్నల్ ఉంటుంది. సో బయట ప్రపంచంతో మీ కనెక్షన్ గురించి మీరు భయపడక్కర్లేదు. ఈ బీచ్ స్విమ్మింగ్‌కి సూటబుల్ అస్సలు కాదు. ఎందుకంటే షోర్ మొత్తం ఇట్ ఈస్ ఎంబెడెడ్ విత్ రాక్స్. కానీ ఈ ప్లేస్ మొత్తం మంచి ఇన్‌స్టాగ్రామబుల్ అండ్ పిక్చర్స్ క్యూ స్పాట్. సో మీరు కావాల్సినన్ని ఫోటోస్, వీడియోస్, రీల్స్, టిక్‌టాక్స్ ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక సైడ్ మొత్తం చూస్తే ఎలా ఉంటుందంటే మనకి మూవీస్‌లో చూపిస్తారు చూడండి. ఒక హీరో, హీరోయిన్ తప్పిపోయి ఒక ప్రైవేట్ ఐలాండ్‌కి వెళ్ళిన స్పాట్. సిమిలర్ స్పాట్‌లా అనిపించింది ఒక సైడ్ మొత్తం. మేమైతే ఇక్కడే ఉన్న బ్లూ లగూన్ రిసార్ట్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ ట్రై చేసాం. Of course, all we need is good food with good view, and this place is perfect for that. Last but not the least is the kayaking experience. వాటర్ అయితే చాలా ఫ్రెష్ అండ్ క్లీన్గా ఉంది అండ్ ఇది స్విమ్మింగ్కి కూడా సూటబుల్. కయాకింగ్ చేయడానికి స్పెషల్ స్కిల్స్ ఏం అక్కర్లేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ కయాక్లో కూర్చొని రో ద కయాక్. అండ్ ఈ ప్లేస్లో చుట్టూ పామ్ ట్రీస్ అండ్ కోకోనట్ ట్రీస్తో మధ్యలో వాటర్లో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ ఫీల్ ఉంది చూడండి. కావాలంటే మీరు పాటలు కూడా పాడుకోవచ్చు, లైక్ హైలెస్సో హైలెస్సా అనుకుంటున్నాం, లేదా చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా అనుకుంటూ కూడా పాడుకోవచ్చు. మరి వీడియో ఎండ్కైతే వచ్చేసింది. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేశారా? చేయకపోతే చేసేయాలరా మరి. Do not forget to like, share and comment. See you all in the next video.